తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ₹1,00,000 రుణమాఫీ చేస్తుండటంతో రైతులు ఆనందాలకు అవధులు లేకుండా పోయాయి. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా రైతులు సంబరాలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 2 లక్షల లోపు రుణాలు ఉన్నవారు 5,47,000 మంది ఉన్నారు. వీరికి 2,700 కోట్ల మేర రుణమాఫీ జరగనుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో రుణమాఫీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బస్వరాజు అందిస్తారు. తెలంగాణ రైతాంగానికి ఇవాళ పెద్ద శుభదినంగా చెప్పుకోవచ్చు. ఇవాళ ముఖ్యంగా మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా రైతాంగానికి మాత్రం 2 శుభకార్యాలు ఇవాళ కొనసాగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఏదైతే కృష్ణమ్మ పరవలు తొక్కుతూ మహబూబ్నగర్ జిల్లాను పలకరించే తరుణంలో అదేవిధంగా ఇవాళ రైతు రుణమాఫీ కూడా ఇవాళ ₹1,00,000 వరకు తమ బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యే రోజు ఇవాళ పెద్ద ఎత్తున సంబరాలు జరుగుతున్నాయి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పరంగా పెద్ద ఎత్తున సంబరాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా రైతులతో కలిసి ఈ శుభదినాన్ని తమ యొక్క సంతోషాన్ని పంచుకుంటున్నారు. ఇవాళ ఇక్కడ మనకు పెద్ద ఎత్తున సంబరాలు జరుగుతున్న నేపథ్యంలో దేవరకద్ర ఎమ్మెల్యే మహబూబ్నగర్ జిల్లా డిసిసి అధ్యక్షులు ఉన్నారు. సార్ చెప్పండి, 5,70,000 మంది రైతులు ఇవాళ లబ్ధి పొందుతున్నారు, ఎట్లా చూస్తారు సార్? సో ఈరోజు ఇది ఒక శుభదినం, అంటే చరిత్రలో నిలిచిపోయే దినంగా మేము భావిస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారు. మంత్రివర్గ సహచరులు కూడా దానికి పూర్తి స్థాయిలో సహకరించారు. ముఖ్యంగా మేము ఏదైతే మాట ఇచ్చినామో మే 6వ తారీఖు 2022లో మా నాయకులు భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు ఆ రోజు వరంగల్ డిక్లరేషన్లో చాలా స్పష్టంగా చెప్పారు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది, వచ్చిన వెంబడే 2 లక్షల రుణమాఫీ ఖచ్చితంగా చేస్తాము, రైతులను ఆదుకుంటామని చెప్పారు. చెప్పిన విధంగానే ఈరోజు ఆ మాట ఇచ్చినాము, ఆ మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి ఈరోజు మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రివర్గ సహచరులు, మేము అందరం కలిసి హార్నిషాలు కష్టపడి ఈరోజు రైతుల కళ్ళలో ఆనందం చూడబోతా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు రైతులు నిజంగా ఎంత సంతోషంగా ఉన్నారంటే ఉదయం నుంచి మాకు వస్తున్న సమాచారాన్ని బట్టి ఎక్కడ చూసినా కూడా ఈరోజు వర్షాలు పడతా ఉన్నాయి. కరిగట్లలో రైతులు నాట్ల కోసం అని చెప్పి కరిగట్లు చేస్తూ ఉన్నారు. కరిగట్లలోనే వాళ్ళు మా కాంగ్రెస్ పార్టీ జెండాలు పట్టుకొని సెలబ్రేషన్ చేస్తూ ఉన్నారు. గతంలో ఎన్నడూ జరగని విధంగా ఈరోజు యావత్ భారతదేశంలో కూడా ఇలాంటి సంఘటన జరగలేదు. ఈరోజు ఏకకాలంలో ₹1,00,000 రుణమాఫీ, 2 లక్షల రుణమాఫీ చేయబోతా ఉన్నాం. దాంట్లో మొదటి విడతగా ఈరోజు ₹1,00,000 రుణమాఫీ ఈరోజు చేయబోతా ఉన్నాం. ముఖ్యంగా దేవరకద్ర నియోజకవర్గానికి సంబంధించి దాదాపు 16,600 మంది రైతులు ఈరోజు లబ్ధి పొందుతూ ఉన్నారు. ₹1,00,000 రుణమాఫీ జరగబోతా ఉంది. దాదాపు 15,000 చిల్లర కుటుంబాలు ఈ సందర్భంగా లబ్ధి పొందుతూ ఉన్నాయి. ఇట్లాంటి అంటే ఒక మహత్తర ఘట్టాన్ని అంటే శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. ఇట్లాంటి చరిత్రలో నిలిచిపోయే సంఘటన ఇది. ఈరోజు రుణమాఫీ, ఏకకాలంలో రుణమాఫీ అనేది భారతదేశం యావత్తులో కూడా ఎక్కడ జరగలేదని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తాం. సార్, ఇప్పుడు కొంతమంది అంటే రేషన్ కార్డుల వ్యవహారాన్ని ముందుకు తీసుకొస్తున్నారు, వాటికి ఏం చెప్తారు సార్? రేషన్ కార్డులు అనేది అసలు రేషన్ కార్డు అనేది ఇట్స్ నాట్ ఏ క్వశ్చన్ ఎట్ ఆల్. ఇప్పుడు కొందరు తెలివిలేని దద్దమ్మలు మాట్లాడుతూ ఉన్న విషయాలు ఏంటంటే రుణాలు ప్రామాణికంగా ఎందుకు పెట్టినారు? రేషన్ కార్డు ప్రామాణికంగా పెట్టలే. రేషన్ కార్డులు కోటి ఉన్నాయి ఈ రాష్ట్రంలో, రుణాలు అన్నీ లేవు కదా. రుణమాఫీ ఇప్పుడు రుణమాఫీ చేయాల్సినవి 60 లక్షలు ఎంతమంది ఉన్నారు, కానీ 40 lakhs ఉన్నారు. కానీ రేషన్ కార్డులు 1 కోటి మంది ఉన్నారు. రేషన్ కార్డు అనేది ఇట్స్ నాట్ ఏ ప్రామాణికం. మాకు మెయిన్ రుణమాఫీ చేయడానికి ప్రామాణికమైన డాక్యుమెంటు రైతు పాస్బుక్. ఆ రైతు పాస్బుక్ ద్వారానే రైతులకు ఎంత ఎక్స్టెంట్ ఉంది, వాళ్ళ ఎంత రుణాలు తీసుకున్నారు. ఇప్పుడు రైతు పాస్బుక్ పెడితేనే లోన్లు ఇస్తారు, రేషన్ కార్డు పెడితే లోన్లు ఇయ్యరు కదా. సో కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే రేషన్ కార్డు వాడుకుంటా ఉన్నాం తప్ప రేషన్ కార్డు అనేది లోన్కు సంబంధించిన డాక్యుమెంట్ కాదు, అది ప్రామాణికమే కాదని చెప్పేసి కూడా నిన్న మొన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు. కానీ పనిలేని కొందరు వ్యక్తులు ఏం చేస్తున్నారంటే ఏదో పబ్లిసిటీ కోసం కాంగ్రెస్ మంచి పని చేస్తూ ఉంది, ఆ మంచి పనిని ఏదో రకంగా విమర్శించాలనే ఆలోచనతోన తప్పుడు ప్రచారాలు చేస్తూ తప్పుడు కూతలు కూస్తూ ఉన్న వ్యక్తుల గురించి దయచేసి రైతులను విజ్ఞప్తి చేస్తున్నా, అసలు పట్టించుకోకండి. ఈ సంబరాలలో మీరు పాలు పంచుకోండి. పెద్ద ఎత్తున ఆల్రెడీ ఉదయం నుంచి సంబరాలు స్టార్ట్ అయినాయి. మేము కూడా ఇప్పుడు 3 గంటలకు పెద్ద ఎత్తున ఎడ్ల బండ్లతోన చాలా మంది రైతులు ముందుకు వస్తూ ఉన్నారు. ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లతోన పెద్ద కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా ఈ సంబరాలలో పాల్గొని రైతు వేదికల దగ్గరకు వచ్చి మీరు కూడా భాగస్తులు కావాలని చెప్పేసి, ఈ సంబరాలలో భాగస్తులు కావాలని చెప్పి ఈ సందర్భంగా రైతులను నేను ఆహ్వానిస్తాను. ఖచ్చితంగా రైతు బిడ్డ ముఖ్యమంత్రిగా ఉంటే రైతులకు ఏ విధంగా మేలు కలుగుతుందో చూపించేది సీఎం రేవంత్ రెడ్డి అని, రేవంత్ రెడ్డికి అండగా ఉండాలని రైతులకు పిలుపునిస్తున్నారు జిఎంఆర్. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో బస్వరాజ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మహబూబ్నగర్.